చెప్పండి. యాప్ వద్దులండి. యాప్ ఉంది, యాప్ చెప్పింది. ఇప్పుడు మీరు నీట్గా చెప్పండి. ఇటు లోపలికి మనం ఈ రోజున కొండపల్లి కిల్లాలో ఉన్నాము. ఇక్కడ ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి కొండపల్లి కిల్లా గురించి ప్రజలకు మీకు తెలియజేసుకుంటున్నాము. ప్లీజ్ దయచేసి చెప్పగలరు. మీ పేరండి? నా పేరు నాగార్జున అండి. నాగార్జున. ఓకే. ఇక్కడ ఎంతకాలం నుండి పనిచేస్తున్నారు? 5 years నుండి చేస్తున్నారు. ఇక్కడ అసలు ఎవరెవరు ఈ కిల్లాని ఏర్పాటు చేశారు? ఈ కొండపల్లి కిల్లా గురించి విశిష్టతలు మీ ద్వారా మన ప్రేక్షకులకు అందిద్దాము. ఒకసారి కిల్లా గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. ఇది మీకు కొండపల్లి కిల్లా 1360 శతాబ్దంలో నిర్మించారు. రెడ్డి రాజులు అనమయ్య రెడ్డి అని ఆయన స్థాపించారన్నమాట. ఓకే. అప్పటి నుంచి కట్టడాలు మొత్తం అవన్నీ కట్టాడు కట్టడాలని. ఓకే. ఇది వచ్చేసరికి ఈ ఏరియా వచ్చేసరికి దర్బారాలు. ఇది ఈ దర్బారాలు వచ్చేసరికి 3 ఫ్లోర్లు, 3 floors. 3 floors అంటే మన అండర్ గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, అది కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ అయిపోయింది అది. ఇది మనం మధ్యలో ఫ్లోర్, ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. ఇది వచ్చేసరికి పైన పడిపోయింది ఉంది కదా, ఇది అంతా పైన 3వ ఫ్లోర్. ఇందులో రాజుగారు రాణిగారు దర్బార్ హాల్ ఇది. ఓకే. ఈ మన మయనుండ ఇప్పుడు ఆరోగ్య గజశాల ఇది. ఇదంతా మనం ఉన్నది గజశాల. ఓకే. ఈ వెనక మనకి రాణిగారి దగ్గరికి వచ్చిన తర్వాత పైకి ఎక్కిన తర్వాత ఈ వెనక మన ఏరియా మొత్తం ఆ కాలంలో రాజుల కాలంలో సైనిక శిక్షణా కేంద్రంగా ఉపయోగించేవాళ్ళు. ఓకే. ఏది మలయద్దులు కసరత్తులు చేస్తారు కదా, దానికి ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ ఏరియా మొత్తం మనోళ్ళు లేజర్ షో తయారు చేసి లేజర్ షో పెట్టారనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ పడుతుంది గోడ మొత్తం లేజర్ షో పడుతుంది. ఈ కోట గురించి మొత్తం 20 నిమిషాలు అట్లా పడుతుంది. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా వచ్చేసరికి అది ఏం లేదు, అది వచ్చేసరికి బాత్రూమ్ ఏరియా మొక్కలు చిన్న చిన్న బ్యాగ్స్ లాగా ఉండేవి. ఇది వచ్చేసరికి రాణి మహల్. ఈ ఏరియా మొత్తం రాణి మహల్. రాణి మహల్, దివాన్ కాసు, దివాన్ ఆమ్, ఇవి బ్యారక్స్. ఇది మొత్తం రాణి మహల్ సంబంధించిన మొత్తం ఇదంతా ఏరియా మొత్తం. ఈ రాణి మహల్ పక్కన వచ్చేసరికి ఇవి మార్కెట్ యార్డ్. అప్పుడు వర్తక వ్యాపారం జరిగేది అనమాట. పర్చేసింగ్ చేసేవాడు. ఇక్కడ నుంచి వర్తక వ్యాపారం చేసే కేంద్రం లాగా అది ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి పర్చేసింగ్ చేసేవాడు. ఇది వచ్చేసరికి ఇదంతా కొలాప్స్ అయిపోయింది. ధాన్యాగారం అనమాట. చుట్టుపక్కల గ్రామాలందరి తీసుకొచ్చి ఇక్కడ స్టోరేజ్ చేసేవాడు. ధాన్యాగారం. ఇది ధాన్యాగారం. ఈ ధాన్యాగారం పక్క వచ్చేసరికి కొంచెం వెనక్కి వెళ్ళిన తర్వాత అంటే ఈ రాయల్ ప్రిజన్, జైలు ఖైదీని అప్పట్లో బంధించి కారాగారంలో పెట్టేవాడు అనమాట. ఆ పక్కదే ఎట్లా ఉంది మన సేమ్ లోపల కాడ. రాయల్ ప్రిజన్. ఈ చివరికి వచ్చేసరికి వెపన్ స్టోరేజ్, లాస్ట్ ఉంటుంది. ఆయుధాలు, అప్పట్లో ఆయుధాలు మన సైనికులకు సంబంధించిన ఆయుధాలు మొత్తం దీంట్లో స్టోరేజ్ చేసేవాడు. అది ఇది కొండపల్లి నమూనా మొత్తం. ఇది అది మూలపాడు ఫారెస్ట్, ఇది కొండపల్లి ఫారెస్ట్. ఇది మూలపాడు ఫారెస్ట్, అది కొండపల్లి ఫారెస్ట్. అది మూలపాడు ఫారెస్ట్, ఇది కొండపల్లి ఫారెస్ట్. అయితే మనకి ఈ మెట్లు ఉంది చూడండి. స్టార్టింగ్ మనకి రోడ్డు మార్గం లేదు, అప్పుడు మెట్లు ద్వారా ఉండేది. మెట్లు దాకా వచ్చేసి మనకి వెనక మనం కలిసేది అనమాట. ఈ మెట్లు దాకా అనమాట. ఊర్లో కొండపల్లి ఊర్లోంచి వచ్చి వచ్చి పైగా రాజుగారి వెనక మనకు వచ్చేది అట్లా. ఇవి ఇక్కడ దర్గా ఉందన్నమాట. ఇవి 400 సంవత్సరాల చరిత్ర అని చెప్తారు.